అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సీఎం, డిప్యూటీ సీఎం, మినిస్టర్ల ఫోన్లు మొత్తం హ్యాక్, కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్, పిఆర్ఓల ఫోన్లు హ్యాక్, పిఆర్ఓ గ్రూప్స్ హ్యాక్, వాట్సాప్ గ్రూప్స్ సమాచారం ఇస్తారు కదా, పలానా మినిస్టర్ ఇవ్వాలి, అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు, అది చేసిండు, ఇది చేసిండని అది చెప్పే గ్రూప్స్ హ్యాక్. అయినా సరే పోలీసు వాళ్ళు నో రెస్పాన్స్. ఏంటంటే ఆదివారం సెలవు దినం. ఆదివారం అయితే మొత్తం తెలంగాణ షట్ డౌన్ అవుతుందా? ముఖ్యమంత్రి ఏమో శనివారం ఆదివారం ఎట్లా సెలవులు తీసుకుంటాడు, ఆయన ఎవరు కనబడు. ఓకే, మినిస్టర్స్ శనివారం ఆదివారం సెలవు, పేరుకే వాళ్ళు 18 అవర్స్ పనిచేస్తామని చెప్తారు, వారానికి 5 రోజులు పనిచేస్తారు. ఇక కంప్లైంట్గా పోతే జర్నలిస్టులు సైబర్ క్రైమ్ ఆఫీస్కి పోతే వాళ్ళ ఆదివారం ఆఫీసర్స్ ఉండరు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అది హైదరాబాద్ నడిబొడ్డున సిసిఎస్లా ఇదంతా జరిగింది. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎవరు హ్యాక్ చేసినారు? ఇవన్నీ పక్కన పెడితే సీఎం ఆఫీస్, సీఎంఓ అఫీషియల్ గ్రూప్ ఉంటుంది కదా, సీఎం గ్రూప్. అది దానిలో అక్రెడిటెడ్ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, ఒక్కొక్క ఛానల్కి ఒకరు మాత్రమే ఉంటారు, ఛానల్ లిమిటేషన్స్ ఉంటాయి. దానిలో చంద్రబాబు నాయుడు పిఆర్ఓని యాడ్ చేసినారు. రమేష్ అని ఒక అతను ఉంటాడు. చంద్రబాబు నాయుడు మన పక్క రాష్ట్రం, మన రాష్ట్రం కూడా కాదు, పక్క రాష్ట్రం సీఎం పిఆర్ఓ మన రాష్ట్రం సీఎం గ్రూప్లో, అఫీషియల్ గ్రూప్లో ఎందుకున్నాడో, ఎందుకు యాడ్ చేసినారో తెలియదు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అదే చెప్పుదాం మనం. ఎందుకంటే వీళ్ళకు ఒక జర్నలిస్ట్నే పోలీసు పట్టించుకోకపోతే, మినిస్టర్ల ఫోన్ హ్యాకింగ్స్ని ఎవరు పట్టించుకోకపోతే సామాన్య జనం పరిస్థితి ఏంది? అది మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ ముందుకు పోతుంది, మనం ఎంత బలంగానైనా మాట్లాడగలం. ఎవరికి ఏ సమస్య వచ్చినా మీ గొంతుగా నేను మాట్లాడగలను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. నా వెనుక కనిపిస్తున్నాయి మొత్తం ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వాళ్ళే మొత్తం గ్రూప్ నేమ్ చేంజ్ చేసేసిండ్రు. దానిలో మొత్తం ఒక ఏపీకే ఫైల్ వేసిండ్రు. అందరు గ్రూప్స్ ఇవన్నీ మినిస్టర్ల పిఆర్ఓ గ్రూపులు, మినిస్టర్ల గ్రూపులు, వాళ్ళ ఫోన్లు, వీళ్ళ ఫోన్లు మొత్తం హ్యాక్ అయిపోయినాయి. అసలు ఫస్ట్ ఒక జర్నలిస్ట్ ఫోన్ హ్యాక్ అయింది. ఆ జర్నలిస్ట్ ఏ ఏ గ్రూపులో ఉన్నాడో ఆ గ్రూపులు మొత్తం కూడా ఎస్బీఐ అని లోగో వచ్చేసింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దానిలో మీరు ఆధార్ అప్డేట్ చేసుకోండి, మీరు అదే అప్డేట్ చేసుకోండి, ఇది అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఫైల్, ఏపీకే ఫైల్. ఆ జర్నలిస్ట్ ఆ ఫైల్ నొక్కేసిన తర్వాత ఇదంతా జరిగింది. ఒక మహిళా జర్నలిస్టు, ఒక ఛానల్లో యాంకర్, ఆమె ఫోన్ కూడా హ్యాక్ చేసిండ్రు. ఆమె ఫోన్ హ్యాక్ చేసి ఆమె పంపుతున్నట్లుగా, దానికి ఎస్బీఐ ఏం రాలేదు, ఆమె పేరు మీదే ఉంది, కనిపిస్తుంది. అర్జెంటుగా డబ్బులు కావాలి, మేము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, మీకు ఒక 2 అవర్స్ అర్జెంట్ చేస్తా. అందరికి వచ్చినట్టే ఆమెకు వచ్చింది. ఆమెకంటే ఆమె ఫోన్లో ఏ నెంబర్లు ఉన్నాయో వాళ్ళందరికీ వచ్చింది. నాకు కూడా వచ్చింది, నా దగ్గర కూడా ఉంది. గతంలో V6లో పనిచేసిన ఆమె. కొంతమంది ఏం చేసిండ్రు, ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీడియా వాళ్ళతో అన్ని పైసలు ఉంటాయి కానీ ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్లో ఉండేవాళ్ళు దాదాపు ఒక 4 లక్షల రూపాయలు పంపించారట. 4 lakhs రూపీస్ పంపించారు ఆ నెంబర్కు, ఆమె నెంబర్కే. ఆమెకు రాలే పైసలు, వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి. మొత్తం ఓటీపీలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, అన్ని వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఆ మహిళా జర్నలిస్టు సిసిఎస్కి పోయింది. సిసిఎస్ పోతే ఆడేం జరిగిందో ఒక ఆడియో ఉంది, ఒకసారి వినండి. సో దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ మీరు పోలీస్ స్టేషన్ ఇంకా ఎవరైనా కంప్లైంట్స్ వెళ్తున్నా? ఇప్పుడు చాలా మంది, ఇప్పటి వరకు మీతో పాటు చాలా మంది కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ఆయన పట్టించుకొని పరిస్థితి ఉందని చెప్పేసి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుందా? క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఫస్ట్ సండే ఇక్కడ ఎవరు స్టాఫే లేరు కదా, ఇక్కడ ఫస్ట్ ఎవరు స్టాఫ్ లేరట. సండే అట స్టాఫ్ ఉండరట. ఉన్న వాళ్ళు ఇద్దరు, వాళ్ళిద్దరికి ప్రాపర్ గా చెప్పడమే రావట్లేదు. ఏసీపీతో కూడా మాట్లాడారు, జస్ట్ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి. అది కూడా మేము రిక్వెస్ట్ చేస్తే కంప్లైంట్ అన్న తీసుకోండి అంటే అప్పుడు తీసుకున్నారు. ఎక్నాలెడ్జ్ ఇవ్వలేదు. అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, మీకేమైనా అట్లీస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులకు సంబంధించి ఏమైనా? ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నందుకు కూడా ఇప్పుడు నన్ను వెళ్ళిపోండి, ఇక్కడ మాట్లాడద్దు అంటున్నారు. ఓకే, కనీసం అక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి మాట్లాడించడానికి ట్రై చేయండి. అసలు ఎవరు లేరు మాట్లాడడానికి. ఇంకా నేను ఇక్కడ మాట్లాడుతుంటే లైవ్ లో ఉన్నా నేను, ఫోన్ మొత్తం చాలా బటన్ ఐటమ్ చేస్తున్నారు నా మీద, మొత్తం ఫుల్ మొత్తం ఫోన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. మైండ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. లిటరల్లీ ఇక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. చెప్పేది కంప్లీట్ ఇద్దామని సిసిఎస్ పోయింది. పోతే ఇద్దరే స్టాఫ్ ఉన్నారంట. ఇలా సండే ఎవరు లేరు, మీరు రేపు రాకుండా అని చెప్పినంట. ఇదేమన్నా
ఏదో పోత పోయిన పర్స్ కేసా, పోత ఏమైనా పర్స్ పడేసుకున్నామంటే సరే రేపు రా. అసలు పోలీసు వాళ్ళు అనేది ఒక ఎమర్జెన్సీ డ్యూటీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ డ్యూటీ. హోమ్ మినిస్టర్ సెలవులో ఉంటే, ఆఫీసర్స్ అంతా సెలవులో ఉంటే ఏంది ఇది వ్యవస్థ ఎడిగిపోతుంది. ఆదివారం అయితే అందరికి సెలవు, షట్ డౌన్ మొత్తం క్లోజా, ఎవరుండే అందరు సెలవులు ఇచ్చేస్తున్నారా పోలీసు వాళ్ళకి? మామూలుగా వర్కింగ్ డేస్లో అయితే ట్రాఫిక్ పోలీసులకు సెలవు ఇస్తున్నట్టున్నారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా పోలీసులు కనిపిస్తలేరు, ట్రాఫిక్ పోలీసులు. పాపం వాళ్ళని కూడా నేను అనదలుచుకోలే, వ్యవస్థ అట్లా పాడైంది. వాళ్ళు ఏం చేస్తారు? సైబర్ క్రైమ్ అనేది డబ్బులు పోతే, హ్యాక్ అయితే విత్ ఇన్ మినిట్స్ ఆర్ విత్ ఇన్ అవర్స్లో కంప్లైంట్ చేయాలి. ఇది మనకు ఫోన్లలో వస్తాయి కదా, హలో టూను, లేకపోతే పెద్ద పెద్ద కోట్ల రూపాయలు పెట్టి యాడ్లు ఇచ్చి మేము ఆయన ఎవరు రేవంత్ రెడ్డి చెప్తాడు, మేము ఈగల్ పెట్టినాం, పైన ఈ గద్ద ఎంత ఎత్తు నుంచి కింద కోడిపిల్లని చూస్తుందో అంత ఈగలు చూస్తుంది. పోలీసు వాళ్ళు మొత్తం అలర్ట్, హోంమంత్రి అలర్టే ఉన్నాడు, పోలీసు వాళ్ళు అలర్టే ఉన్నారు. చూస్తే అర్థమవుతుంది. ఆమెను కనీసం ఫోన్ కూడా మాట్లాడిస్తారు. చూసిరు కదా గొడవ, తోసేసింది బయటికి. లాస్ట్కు జర్నలిస్ట్ అందరూ పోయి సిసిఎస్ కాడ ధర్నా చేస్తే అప్పుడు ఒక కంప్లైంట్ తీసుకొని ఇచ్చిర్రు. ఇంకా ఎఫ్ఐఆర్ చేస్తారో, అది ఇన్వెస్టిగేషన్ చేస్తారో చేయరో తెలియదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఒక జర్నలిస్ట్ హైదరాబాద్లో ఉండే జర్నలిస్టులు, హైదరాబాద్లో ఉండే హెడ్ ఆఫీస్ సిసిఎస్కి పోయి ఫిర్యాదు చేస్తేనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే, దొంగోడు ఆదివారం సోమవారం ఉంటుందా? దొంగోడు తీసుకొని పోయిన తర్వాత మీరు ఆదివారం రేపు రాకుండా అంటే రేపటిదాకా వాడు బ్యాంకులకి వెళ్ళి విత్డ్రా చేసుకోకుండా ఉంటాడా? ఇంత నిర్లక్ష్యమా? ఇంత ఓపెన్గా అంటే చాదగందనాన్ని ఇంత ఓపెన్గా బయటపెట్టుకోవాలని నా ఉద్దేశం. కనీసం చేస్తున్నట్టన్నా కనీసం కంప్లైంట్ తీసుకొని ఏదైనా చేయాలి కదా. ఇంకా మినిస్టర్ల ఫోన్లు హ్యాక్ అయితేనే దిక్కు లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇంకా చాలామంది మినిస్టర్ల ఫోన్లు హ్యాక్ ఇప్పుడు కూడా ఓపెన్ అయినట్టు లేవు. ఆ జర్నలిస్ట్ ఫోన్ కూడా ఇంకొక జర్నలిస్ట్ ఎవరైతే ఏపీకే ఫైల్ నొక్కిండో ఆ జర్నలిస్ట్ ఫైల్ నెంబర్ కూడా ఓపెన్ అయినట్టు లేదు. ఇంకా అంటే ఒక మినిస్టర్ల ఫోన్లు హ్యాక్ అయినా పట్టించుకోరు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయినా పట్టించుకోరు. ఈ ఎవ్వరు ఏమైనా పట్టించుకోకపోతే సామాన్యుని పరిస్థితి ఏంది? సామాన్యుని గొంతు మీదకి వస్తే గంతే, ఇంకా అంతే వదిలేసుకోవాలనా? అంటే తెలంగాణలో ఎట్లా నడుస్తుంది వ్యవస్థలు, ఎంత దరిద్రం అయిపోయింది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వ్యవస్థ ఎంత దారుణం అయిపోయింది, వ్యవస్థలన్నీ ఎంత నాశనం అవుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రేవంత్ రెడ్డి వచ్చి అప్లికేషన్ కంప్లైంట్ తీసుకోడు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోవాలి. పోలీసు వాళ్ళు సరిగా పనిచేస్తలేరంటే దానికి అర్థం ఏంది? పోలీస్ డిపార్ట్మెంట్ సరిగా పనిచేస్తారంటే దానికి అర్థం ఏంది? హోంమంత్రి చక్కగా పనిచేస్తారని అర్థం. హోంమంత్రి చక్కగా పనిచేస్తే దానికి అర్థం ఏంది? రాష్ట్రంలో వ్యవస్థ గబ్బు పట్టిపోయిందని అర్థం. రాష్ట్రంలో వ్యవస్థ దారుణంగా విఫలమైందని అర్థం. ఇది ఒక్కడే కాదు, ఏ సమస్య వచ్చినా అంతే. వరద వస్తే ఎవడు పట్టించుకోడు. కామారెడ్డిలో వరద వస్తే చూసిర్రా? ఆ కమిషనర్కి ఏమో ఫోన్ చేస్తే కామారెడ్డిలా ఆ బాధితులు పాపం ఆ పైన మిద్దె మీద కూర్చొని వరద తగ్గినాక వస్తామని చెప్పారంట. ఆయన మాట్లాడు, ఒక ఆయన వీడియో ఉంది. ఇక వరద తగ్గినాక మేము రామా కిందికని ఆయన అన్నాడు. కరెక్టే కదా, వరద తగ్గినాక ఆఫీసర్ వచ్చుడేంది, వరద తగ్గినాక ఆల కింది దిగుతారు. అన్ని వ్యవస్థలు గట్లే పాడైపోయినాయి. వడ్లు కొనుగోలు వ్యవస్థ గట్లే పాడైపోయింది రైతుల దగ్గర. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గట్లే పాడైపోయింది. సెక్రటరియట్ గట్లే పాడైపోయింది. సెక్రటరియట్లో కుక్కలు రాత్రిపూట ఏం చేస్తున్నాయి? సంసారం చేస్తున్నాయి. చూడలే నిన్న మొన్న వీడియో? సెక్రటరియట్ లాన్లా, అందంగా ఉండే లాన్లా రాత్రిపూట కుక్కలు సంసారం చేస్తున్నాయి. ఉత్తగా తిరిగి రావడం కాదు, తిరిగొచ్చుడు వేరు, సంసారమే డైరెక్ట్. ఇక సెక్రటరీలో నీళ్ళు లేవు, హైదరాబాదు కలెక్టరేట్లో నీళ్ళు లేవు, గాంధీ హాస్పిటల్లో నీళ్ళు లేవు, 3 రోజులు 4 రోజులు వస్తలేవు నీళ్ళు. మినిస్టర్ల ఫోన్లు హ్యాక్ అయితేనే దిక్కు లేకపోతే, ఇక దీనికి తోడు ఏపీ సీఎం పిఆర్ఓ నెంబర్ తీసుకొచ్చి తెలంగాణ సీఎం అంటే ఏం చేద్దాం అనుకుంటారు అసలు? తెలంగాణ సమాచారం ఏపీకి ఇంకా ఎవరెవరు ఊకే ఇచ్చుడేందుకు? తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నమా? ఏపీ ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నమా? ఇప్పటికే సీఎం ఆఫీస్ నుంచి నిండా ఆంధ్రలో ఉన్నారు. మొత్తం ఆంధ్రలో వ్యవస్థ నడుస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లో ఆంధ్రలో హెచ్ఓడీలు. మన వాళ్ళంతా సెకండ్ క్యాడర్. సేమ్ తెలంగాణ రాకముందు ఎట్లా అయిపోయినామో ఇప్పుడు అట్లే అయిపోయింది. ఓపెన్గా ఎవ్వరు ఏమన్నా అడుక్కోండ్రి, కడుక్కోర్రి, పీక్కోండ్రి, మేము ఇంతే అంటుంది గవర్నమెంట్. మేము వీడియోలు చేసేంత మాత్రాన వాళ్ళు మాడతారని కాదు, కనీసం జనాలకని తెలిస్తే జనమని అలర్ట్ అవుతారని. ప్రభుత్వం వదిలేసింది. ప్రభుత్వం ఏమన్నా కానీ మాకేం సంబంధం లేదంటుంది. ఎవ్వరు ఏమన్నా వార్తలు వేసుకొని మాకు సంబంధం లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు అసలు. ఎవడన్నా ఒక మనిషి మీద రాయేస్తే కనీసం వాడు ఎందుకయా నా మీద రాయేస్తున్నాడు అడుగుతాడు కదా. ఓ కుక్కను రాయి తీసుకొని కొడితే అది కూడా కైమని అరుస్తుంది కదా. వీళ్ళకి ఇన్ని విషయాలు చెప్తే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కనీసం రెస్పాన్స్ లేకపోతే ఏమనాలి వీళ్ళను?
మీరు కూడా తెలంగాణ ప్రజలు ఇప్పుడు వీళ్ళకు మినిస్టర్ల ఫోన్ హ్యాక్ అయితే హైదరాబాద్లో పనిచేసే జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయితే వాళ్ళ డబ్బులు పోతే పట్టించుకోకపోతే పోలీసులు సామాన్య జనం ఎక్కడ పోతారు? అంటే ఉత్తగా పొలిటికల్ కేసులు బుక్ చేయడానికి పోలీసు స్టేషన్లు ఉన్నాయా? పోలీసులు ఉన్నారా? ప్రతిపక్షం మీదనో జర్నలిస్టుల మీదనో లేకపోతే ఏ కాంగ్రెస్ ఆయననో అవతల పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికనో సామాన్య జనం మీద కేసులు పెట్టి వేధించడానికనే ఉన్నాయి పోలీస్ స్టేషన్లు. సామాన్య జనం పరిస్థితి ఏంది అసలు? మనం ఇప్పుడు పెన్న మీద లేము, పొయ్యిలబడ్డాం. కనీసం పెన్న మీద ఉంటే కొద్దిసేపు ఎగరనే ఎగురుతుంటాం కాలకుండా. పొయ్యిలబడ్డాక ఎగిరేది ఏముండదు, కాలి బూడిదవుడు తప్ప. మీరు ఏం రెస్పాండ్ అవుతారో అవ్వండి. నీ వీడియో చూస్తున్న సామాన్య జనం ఏం రెస్పాండ్ అవుతారో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.